హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్, అందరికీ తెలిసే ఉంటుంది, రేపటి నుంచి అంటే May 2 నుంచి మనకేమో అమెజాన్లోని సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఎవరికైతే ప్రైమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే నార్మల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, రేపు మధ్యాహ్నం నుంచి. ఈ సేల్స్లోని చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ గ్యాజెట్స్ నుంచి డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి ఉన్నాయి. బట్ 10 బెస్ట్ మొబైల్ ఫోన్స్, అది కూడా 5G మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఈ 5G మొబైల్స్లోని మనకేమో ఆఫర్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ రోజు ఈ వీడియోలోని ఈ 10 బ్రాండెడ్ 5G మొబైల్స్ గురించి నేనైతే చెప్తాను. అంటే ఇవి ఆఫర్స్ లోనైతే ఉన్నాయి రేపటికి. ప్రెసెంట్ అయితే ఇవే రివీల్ చేశారు, ఇంకా చాలా రివీల్ చేయాల్సి ఉంది. అది మనకి రేపు రివీల్ అవుతుంది. నేను మిగతా వాటి మీద కూడా వీడియోస్ చేస్తాను. సో ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నేను ఆ వీడియో రిలీజ్ చేయగానే మీకు అయితే కనిపిస్తుంది. సో వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. వీటి తరగతి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఇన్ కేస్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. అన్ని రకాల బ్రాండ్స్ లో కూడా మనకి లైట్ గా ఆఫర్స్ అయితే ఇచ్చారు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత మరీ అంత ఆఫర్స్ లేవు, కానీ 1000 నుంచి 5000 మధ్యలో అయితే మనకి ఆఫర్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఎస్పెషల్లీ యాపిల్, వన్ ప్లస్, సామ్సంగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి, అప్డేట్ అయితే అవ్వలేదు. ప్రెసెంట్ అయితే మనకి అప్డేట్ అయిన 10 5G మొబైల్స్ అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ ఫ్రెండ్స్. యాపిల్ నుంచి యాపిల్ 13 ఉంది కదా, ఇది వచ్చేసరికి మనకేమో 52,090 రూపీస్ అయితే ప్రెసెంట్ అవైలబుల్ గా ఉంది. బట్ ఇది మనకు ఆఫర్స్ లో చూసుకున్నట్టయితే మనకి అప్రాక్సిమేట్ గా ఇదేమో 47,499 రూపీస్ అయితే అవైలబుల్ గా ఉంది. దీని తలక లింక్ నేనేమో కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి ఒకసారి పర్చేస్ చేసుకోండి. ఇది ఫర్దర్ గా ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రేట్స్ ని మీరేమో ఫైనల్ డిసిషన్ మాత్రం తీసుకోకండి. ఇంకా తగ్గుతాయి కదా, పెరగదు కానీ తగ్గడం అయితే జరుగుతాయి. సో ఈ రేట్స్ మీరు ఫైనలైజ్ చేసుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ ప్లస్ నుంచి రీసెంట్ గా లాంచ్ చేశారు కదా, వన్ ప్లస్ నాట్ CE4 మనకి 1.5 మంత్ బ్యాక్. దీని మీద కూడా ఆఫర్ ఉంది. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 25,000 రూపీస్ అని చూపిస్తున్నారు, కానీ యాక్చువల్ గా దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి మనకేమో 23,000 అంటే 22,999 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. ఇది రీసెంట్ గా లాంచ్ చేశారు కదా, మనకి అప్రాక్సిమేట్ గా ఇంక్లూడింగ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ అన్నిటితో కలిపి మనకి 2,000 రూపీస్ దాకా మనకు తగ్గుతుంది. స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్తో అయితే వస్తుంది, ఆక్సిజన్ OS 14 తోటి. ఇన్ కేస్ ఎవరైనా వన్ ప్లస్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం నేను తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ ప్లస్ నుంచే వన్ ప్లస్ 11 or 5G ఉంది కదా, మనకి లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు కదా, మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8+ Gen తో వస్తుంది. ఇది వచ్చేసరికి మనకేమో అప్రాక్సిమేట్ గా 29,999 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 30,740 రూపీస్ ఉంది. ఇంకా తగ్గిస్తారని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది మనకి బిలో 1000 రూపీస్ లోనే ఉంది. బట్ ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్, నాకు తెలిసి రేపు కానీ ఎల్లుండి కానీ రివీల్ చేస్తారు దీని యాక్చువల్ ప్రైస్. బట్ ఇది మనకి మినిమం 3,000 రూపీస్ దాకా తగ్గుతుంది, ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్స్ తో ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి ఫ్రెండ్స్. సామ్సంగ్ M15 5G ఉంది కదా, బడ్జెట్ మొబైల్. అది మనకి 12,999 రూపీస్ కి అయితే ప్రెసెంట్ అవైలబుల్ గా ఉంది. బట్ అది మనకి ఆఫర్స్ లో చూసుకున్నట్టయితే 11,999 రూపీస్ వస్తుంది. అంటే ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్స్ మనకేమో 1000 రూపీస్ అయితే తగ్గుతుంది. దీనిలో మనకి ఇంత బడ్జెట్ లో కూడా మనకేమో AMOLED డిస్ప్లే ఉంది, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది, మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్ ఉంది కదా, ఆ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అంటే ఒక నార్మల్ యూజర్ కి, ఒక బేసిక్ నార్మల్ యూజర్ కి అయితే ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎస్పెషల్గా ఎవరైనా పేరెంట్స్ గట్రా యూజ్ చేస్తే వాళ్ళకి ఈ ఫోన్ అయితే బాగా గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట. చాలా బాగుంటుంది మనకి M15 అయితే. దీనికి లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ నార్జో రీసెంట్ గా రిలీజ్ చేశారు కదా, రియల్మీ నార్జో 70 5G మొబైల్. ఇది మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 15,999 రూపీస్ ఉంది, కానీ దీని తలక ఆఫర్ ఏదైతే ఉందో మనకి సమ్మర్ సేల్ ఆఫర్ ఉంది కదా, అందులో మనకి ఇది అప్రాక్సిమేట్ గా 14,999 రూపీస్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇది కూడా 1000 రూపీస్ తగ్గించారు. ఇందులో కూడా మనకి AMOLED డిస్ప్లే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఏమో 120Hz AMOLED డిస్ప్లే అయితే ఉంది, 45 watts సూపర్ వాక్ చార్జర్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇది కూడా మంచి మొబైలే. ఇది కూడా నేనేమో లైవ్ గా చూసాను, చాలా బాగుంది. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే దీంట్లో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్మీ నుంచి ఫ్రెండ్స్. రెడ్మీ 13C 5G ఉంది కదా, బేసిక్ మొబైల్, 10,499 రూపీస్ దీని యాక్చువల్ ప్రైస్. ఇది వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్ గా మనకేమో ఇంక్లూడింగ్ కోపెన్స్ 1000 రూపీస్ కోపెన్స్ తో కలిపి 9,499 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. దీనిలో మనకి నార్మల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ఏదైతే ఇందాక చెప్పానో అదే ప్రాసెసర్ తోనైతే వస్తుంది. బట్ ఇదేంటంటే మనకి AMOLED డిస్ప్లే మనకి స్మూత్ గా ఉంటుంది. అండ్ 90 Hz మాత్రమే, మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది బడ్జెట్, సూపర్ బడ్జెట్ అనమాట. జస్ట్ 10,499 రూపీస్ ఉన్నది. ఇది మనకు ఆఫర్ లో 9,499
రూపీస్ అయితే వస్తుంది. ఎవరైతే బడ్జెట్ లో కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ మొబైల్. వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ Z9 అనేసి మనకి రీసెంట్ గా లాంచ్ చేశారు కదా. ఇది 5G మొబైల్. ఇది మనకి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ తో వస్తుంది అండ్ 8GB ఎక్స్టెండెడ్ స్టోరేజ్ తో కూడా మనకి వస్తుంది అనమాట. అంటే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకి 800 నిట్స్ బ్రైట్నెస్ తోని ఇందులో చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. లైక్ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ బిలో 20,000 రూపీస్ లో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అవైలబుల్ గా ఉంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా HD సపోర్ట్ చేస్తుంది. ఇంకా మాట్లాడుకున్నట్టయితే చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. మీడియాటెక్ 7200 మనకి 20,000 మీడియాటెక్ డైమెన్సిటీ 7200 తో ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఇది మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 20,000 రూపీస్ ఉంది కానీ ఇంక్లూడింగ్ ఆఫర్స్ తో కలిపి మనకి 2,000 రూపీస్ దాకా తగ్గింది. అంటే మనకి అప్రాక్సిమేట్గా 18,000 రూపీస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మన లిస్ట్ లో వచ్చేసరికి పోకో నుంచి పోకో M6 5G అయితే ఉంది. ఇది మనకి సూపర్ బడ్జెట్ అనమాట. 9,249 రూపీస్ ఉండాల్సింది ఇది మనకి అప్రాక్సిమేట్ 8,299 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. 950 రూపీస్ అప్రాక్సిమేట్ దొరుకుతుంది. చాలా తక్కువ తగ్గింది. బట్ మనకి ఆఫర్స్ కానీ రిలీజ్ చేసినట్టయితే ఇంకా ఎక్కువ తగ్గే అవకాశాలు ఉన్నాయి. బిలో 8,000 రూపీస్ అయితే వస్తుంది. ఇన్ కేసు ఎవరైనా బడ్జెట్ లోని సూపర్ బడ్జెట్ లోని సెకండరీ మొబైల్ గా ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ మొబైల్ ఫ్రెండ్స్. ఇంతకు లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఇన్ కేసు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన లిస్ట్ లోని హానర్ X9B 5G ఉంది కదా. ఇది కూడా మనకి రీసెంట్ గా లాంచ్ చేశారు హానర్ నుంచి. ఇది మనకి 8GB 256GB వేరియంట్ తో అయితే వస్తుంది. అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ కర్వ్డ్ డిస్ప్లే తో అయితే వస్తుంది. ఫస్ట్ కర్వ్డ్ డిస్ప్లే అనమాట మనకి హానర్ లోని. ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ అనమాట. సో ఇది నాకైతే కొంచెం కాస్ట్లీ అనిపించింది. 25,999 రూపీస్ అంటున్నారు. బట్ ఇది కూడా ఆఫర్స్ లోనైతే ఉంది. ఇది మనకి 25,999 రూపీస్ అన్నారు కానీ ఇది మనకి 18,999 రూపీస్ కి అయితే మనకి అవైలబుల్ గా ఉంది. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాం. ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకి టెక్నో నుంచి ఫ్రెండ్స్. టెక్నో నుంచి మనకి టెక్నో పాప్ 8 అని చెప్పేసి ఇది కూడా మనకి రీసెంట్ గానే రిలీజ్ చేశారు. 8GB 64GB వేరియంట్ తోనే సూపర్ బడ్జెట్ అనమాట. 6,799 రూపీస్ అయితే వస్తుంది. ఎవరైతే అసలు అంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయలేను మొబైల్స్ లో బట్ మొబైల్ కావాలి అనుకుని వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇది మనకి అప్రాక్సిమేట్ గా 6,199 రూపీస్ కి ఆఫర్ లో అవైలబుల్ గా ఉంది. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 799 రూపీస్. అప్రాక్సిమేట్ గా మనకేమో 800 రూపీస్ దాకా తగ్గింది. దీనిలో మనకి ఎక్కువ ఫ్యూచర్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే సూపర్ బడ్జెట్ లో కావాలి అనుకుంటే ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇది మనకి 4.1 రేటింగ్ అమెజాన్ లోనే ఉంది. ఇది మనకి 6,199 అన్నారు కానీ ఇది బిలో 6,000 రూపీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ బెస్ట్ 10 మొబైల్ ఫోన్స్. అది కూడా 5G మొబైల్ ఫోన్స్ అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన మొబైల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ 5G మొబైల్స్ అండ్ రీసెంట్ గా రిలీజ్ చేసిన మొబైల్స్ మనకేమో ఆఫర్స్ లోనైతే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.